ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు, వాటి అంతరార్థాలు శ్లోకం 37, 38, 39 మూడు శ్లోకాలు చూద్దామండి. మొదటిగా శ్లోకం 37 ఒకసారి పలుకుతాం. అశోకస్తారణస్తారస్ సోరస్ సౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ. మొదటి పదం అశోక స్తారణ స్తార. దీని అర్థం శోకం, మోహం, వార్ధక్యం, మరణం, ఆకలి, దప్పిక ఇవన్నీ దేహబుద్ధి వలన ఏర్పడే మానస వీచికలు. ఆ అలల అలజడి అణిగిన తర్వాత అశోక మనస్థితి ఏర్పడుతుంది. యోగులు అభిలషించే మనోదశ కూడా ఇదే. ఆ స్థితికి వచ్చినప్పుడు తరింపజేసే తారకుడు తారలా తడతలలాడుతూ కనిపిస్తాడు అని దీని పూర్తి అర్థం. తర్వాత శూర శౌరి జనేశ్వర అనగా అతని శౌర్యం, పరాక్రమం, ఆధిపత్యం సమగ్రంగా బోధపడుతుంది. ధర్మ సంరక్షకునిగా మరొకడు లేడనిపించి ఈశ్వరుని జనేశ్వర అని కొలుతూ. తర్వాత పదం అనుకూల శతావర్త అనగా సంసార సముద్రంలో ఎన్ని సుడిగుండాలకు గురి అయి చివరకు దరిచేరిన బాటసారి వెంట నుండి ప్రభువును అనుకూల అని, మరియు ధర్మరక్షణార్థం పెక్కు వేల రూపములు ధరించి శరీరములలోనున్న వేల నాడీ మండలముల తిరుగుతూ ప్రోత్సాహమిచ్చు దేవుని శతావర్త అని పూజిద్దు. పద్మ పద్మ నిపేక్షణ అనగా పై విధంగా సంసార సముద్రంలో నుండి విడివడి ఒడ్డు చేరేసరికి నీటిలోని సుడిగుండాలు కనిపించవు. కన్నుల పండుగగా విప్పాదిన రెక్కలతో విరబూసిన పద్మాలు కనిపిస్తాయి. పద్మము లాంటి నేత్రాలతో భక్త కోటిని అనుగ్రహిస్తున్న కమలనయనుడు కనిపిస్తాడు. తర్వాత శ్లోకం అండి, శ్లోకం 38 ఒకసారి పలుకుదామండి. పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీర వృత్ మహద్యత్వృత్తో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ. మొదటిగా పద్మనాభ అనగా బ్రహ్మదేవుని జన్మస్థానముకు పద్మమును నాభీ దేశమందు ధరించిన వాడు శ్రీహరిని పద్మనాభ అని ప్రజలు పొగిడెదరు. తర్వాత పదం అరవిందాక్ష అనగా విశాలముకు తామర పువ్వు రేకుల వంటి నేత్రములతో సమస్త భక్త హృదయములందు తాను పద్మదళమై అతుకున్నట్లుండేవాడు భక్త రక్షణాపరాయణుడు వాసుదేవుని అరవిందాక్ష అని కొలిచెదరు. తర్వాత పద్మగర్భ అనగా పద్మములందొండు నడిగొడ్డు వంటి రూపముతో జనహృదయ పద్మగర్భముగా నుండి వాడు ప్రకాశమానముగు తేజముతో శోభిల్లు వాడు అయిన ఆ శక్తిమంతుని పద్మగర్భ అని అందు. తర్వాత పదం అండి శరీర భృత్ అనగా లోకములందుండు జీవులకు శరీర రూపముగా నుండి వాడును, ఆయా శరీరముల ఉద్ధికారకమైన నాడీ మండలములైన వాడును, ఆ శరీరములను నిరంతరము పోషించుచు వాటిని తాను ధరించి నిండి ఉన్నవాడును, తన నిజ మాయాగతులతో అనేక శరీరములు ధరించిన వాడు చక్రధారిని శరీర భృత్ అని గానం చేయదు. తర్వాత పదం అండి మహార్థి అనగా అర్థమనగా సంపదలు, మహార్థములు అనగా పురుషార్థములు నాలుగింటిని తన దయ కొలిది ఇచ్చుచుండు ధనశాలిని మహార్థి అందు. ఆ పురుషార్థములు ఏమనగా 1 ధర్మము, 2 అర్థము, 3 కామము, 4 మోక్షం. ధర్మం అనగా సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడం. అర్థం అనగా ధన సంపాదన, కీర్తి. కామము అనగా శారీరక లేక ఇంద్రియ లేక లౌకిక సుఖాలు. మోక్షము అనగా పునర్జన్మ రహితము లేక సంసార చక్రము నుండి విడుదల. ఇవి వాటి అర్థాలు. తర్వాత పదం వృద్ధ వృద్ధాత్మా అనగా ఆయన సర్వజ్ఞాన సంపూర్ణుడు, అతీత శక్తి సంపన్నుడు, సమస్త గుణ పరిపూర్ణుడు అనగా వృద్ధ. ఆయన సమస్త విశ్వాలను పరివ్యాప్తించి అంతులేని తన దివ్యలీలతో ఆనందించును.
ఆ విధంగా ఉద్ధాత్మ. తర్వాత పదం మహాక్షో గరుడధ్వజ, అనగా అంతరిక్షంలో మహోన్నత స్థాయిలో పయనించే గరుడ వాహనుడు మహాక్షుడు అవటంతో ఆశ్చర్యం లేదు. అతని అక్షరేఖ అతి విస్తృతమైంది. అతని కంటికి కనిపించని పదార్థం ఉండదు. అన్నింటినీ చూడగల అత్యున్నత నభోమండలంలో గరుత్మంతుడిపై ఎక్కి మహాక్షుడు కమలనయుడు పయనిస్తూ ఉంటే సామాన్య మానవులు కూడా ఆ విరాట స్వరూపంలో ఏకీభవించిపోతారు అని దీని భావన. తర్వాత శ్లోకం అండి, శ్లోకం 39. ఒకసారి పలుకుదాం. అతుల శరభో భీమస్ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితిజ్ఞః. మొదటిగా అతులహ అనగా దేవాది దేవుని దివ్య స్వరూపంతో పోల్చదగిన వస్తువేది లేదు కాన అతుల అని భక్తులు కొలుతురు. శరభ అనగా ఆయన దానవులను నశింపచేసే క్రూరమైన శరభ మృగము వంటి వాడని అర్థం. సింహం కన్నా బలమైన మృగం అంటే పరమశివుని మరో అవతారం శరభుడు. ఇది విశ్వాన్ని రక్షించడానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపం. విష్ణుమూర్తి కోపరూపమైన ఉగ్ర నరసింహ అవతారాన్ని నిర్మించాడు ఈ శరభ అవతారంతో. ఇది దాని వివరణ. భీమ అనగా ఆయన యొక్క క్రూరత్వం దానవ హృదయాలలో వణుకు పుట్టించినప్పటికీ ఆయన చేతిలో చనిపోయి అదృష్టాన్ని పొందిన ఆ దానవులకు ఆయన ముక్తిని ప్రసాదిస్తాడు. ఆ రకంగా మహాభయంకరము మూర్తిని భీమహ అని అందుడు. తర్వాత పదం సమయజ్ఞ అనగా తన సేవకుల భక్తిని గమనించి తగిన సమయం రాగానే వారి భక్తి సేవలకు తగిన దివ్య ఫలాన్ని వారికి ప్రసాదించే ప్రభువుగా ఆయన్ని సమయజ్ఞుడు అని కొలిచెదరు. తర్వాత పదం హవిర్ హరిహి అనగా తన ప్రతినిధులైన దేవతల హృదయాలలో పరమాత్మగా వసించి వేద క్రతువులలో వారికి అర్పించిన హవిస్సును తానే స్వయంగా స్వీకరిస్తాడు గాన హవిర్ హరిహి అని కొనియాడదు. దానికి పూర్తి వివరణ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. హవిస్సు అనగా అగ్నిలో హతం చేయబడే వస్తువు అని అర్థం. గణేశుని పూజకు కొబ్బరికాయ ఎటువంటిదో అటువంటిది. యజ్ఞం అనగా త్యాగానికి ప్రతిబింబం. తన కోసం చేయకుండా పరుల కోసం చేయాలి అనేది సూత్రం. అనగా ప్రజల కోసం, పరివారం బాగు కోసం, ఇలా ఇలా. ఇది దేవునితో అనుసంధానమై ప్రతిఫలాన్ని పొందే మార్గం. అందుకే పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని చేసేదాన్ని కృషి యజ్ఞం అంటారు. మనం తినే ఆహారం కూడా హవిస్సు క్రిందే వస్తుంది. ఎందుకంటే అగ్ని లాంటి జఠరాగ్ని దీనిని హతం చేస్తుంది. కానీ అది యజ్ఞ ఫలాన్ని పొందదు. కారణం నా కోసం అంటే నా అనే దాని గురించి జరిగే ప్రక్రియ కావున. అలా కాకుండా అన్నదానం చేస్తే అది ఓ యజ్ఞం కింద వస్తుంది. శరీరంలో జరిగే యజ్ఞం ఆహారం హతం అవుతుంది, ప్లస్ అందరి ఆకలి తీరుతుంది. త్యాగం అనేది ముఖ్యం. ఆ విధంగా కట్టెలపై మండించే ప్రసాదం దేవతామూర్తులకు సమర్పించే హవిస్సుగా పరిగణిస్తాం. ఇలా అలానే గురువు తన శిష్యులకు లాభాపేక్షణ లేకుండా అందించే విద్యాదానం అంటే విద్యను హవిస్సు చేయటం లాంటిది ఒక రకంగా. ఈ విద్యాదానం శిష్యుల మనస్సు అనే అగ్నిలో హవిస్సు చేయటం ద్వారా యజ్ఞఫలం దక్కుతుంది. దాన్నే జ్ఞానయజ్ఞం అనొచ్చు. ఫలితం 10 అవుతుంది. ఇది హవిస్సు యొక్క పూర్తి వివరణ. తర్వాత పదం సర్వలక్షణ లక్షణ్య అనగా ఆయన మహాపురుషులలో ఉండే 32 దివ్య గుణాల సంపన్నుడై ఇంకా ఇతర శుభప్రదమైన లక్షణ సమన్వితుడై విరాజమానమైన వాడు. ఆ విధంగా సర్వలక్షణ లక్షణ్య. కొన్ని దివ్య గుణాలు ఎటువంటివి అంటే అందం, అనురాగం, ఆనందం, పరాక్రమం, అభయం, ఔదార్యం మొదలైనవి. తర్వాత లక్ష్మీవాన్ అనగా సకల గుణ సంపన్నుడైన సర్వేశ్వరుని
స్వరూప స్వభావాలు స్త్రీలను బలయిస్తాయి. 10 మందిలో అతని మాట నెక్కుతుంది. సమరాంగణంలో అతని శౌర్యానికి ఎదురులేదు. యోగేశ్వరుడు అన్న చోట శ్రీ నివసిస్తుంది. తర్వాత సమితింజయ అనగా శ్రీ వహించిన చోట విజయం తథ్యం. శ్రీ అనగా పరబ్రహ్మ స్వరూపం లేక శక్తి. అందుకే శక్తితో మొదలు పెడతాం ఏ కార్యం అయినా శ్రీ అంటూ. ఈ విధంగా ఈ 3 శ్లోకాలు పూర్తయినాయండి. ఓం నమో నారాయణాయ.